ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 900 నుండి 950 స్క్రీన్ల వరకు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 600 స్క్రీన్ల మేర రిలీజ్ చేశారు. నార్త్ ఇండియాలో 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్‌లో 550 లొకేషన్లలో సినిమాను ప్రదర్శించారు. దాంతో ఈ సినిమాను 4500 నుండి 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్లకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. తొలి ఆట తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 5 కోట్ల రూపాయలు, తొలి రోజు 40 కోట్ల రూపాయలు, రెండవ రోజు 15 కోట్ల రూపాయలు, ఇక మూడవ రోజు 16 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్ర, నైజాంలో కలిపి ఈ సినిమా 76 కోట్ల నెట్, 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు నమోదయ్యాయి. మూడో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికొస్తే ఇక ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ది రాజాసాబ్ సినిమా ప్రాంతాల వారీగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. గత 3 రోజుల్లో నైజాంలో ఈ సినిమా 30 కోట్ల రూపాయలు, సీడెడ్లో 8.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 9 కోట్ల రూపాయలు, ఇక ఈస్ట్ గోదావరి జిల్లాల్లో 7 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.5 కోట్లు, నెల్లూరులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల్లో గత 3 రోజుల్లో అంతంత మాత్రంగానే కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో 13 కోట్ల రూపాయలు, తమిళ, కేరళలో 3 కోట్ల రూపాయలు, హిందీలో ఈ సినిమా 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 150 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్లో 31 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 183 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ముందు భారీ లక్ష్యమే ఉంది. ఏ రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.